नमस्ते बच्चों, आप कैसे हो। मैं सुजाता KGB तंगलपल्ली से आपके हिंदी अध्यापिका। आज हम 9वीं कक्षा के दूसरा पाठ गाने वाली चिड़िया पाठ के बारे में अब हम जानेंगे। गाने वाली चिड़िया, उसका मतलब क्या है? पाटल पाड़े पक्षी। सब लोग चित्र को देखिए। इस चित्र में क्या दिखाई दे रहा है? देखिए, हाँ, चित्र में किसान है, बैल है, हल, खेत है, पानी है। जी हाँ। और दूसरा प्रश्न है, वे क्या कर रहे हैं? किसान ने अपने बैलों की सहायता से हल से खेत जोत रहा है। और दूसरा प्रश्न है, इनकी मेहनत पर अपने विचार बताइए। इनकी मतलब किसान की मेहनत पर अपने विचार बताइए। उत्तर है, किसान। देश के विकास में किसान का महत्व बहुत है। किसान हमारे अन्नदाता है। वह फसल पैदा करते हैं, तरकारियाँ उगाते हैं, उसे ही खाकर हम स्वस्थ रहते हैं। जी हाँ, किसान हमारे अन्नदाता है। और इस पाठ का उद्देश्य क्या है? कहानी पढ़कर समझना और कोई सरल कहानी लिखने का प्रयास करना। छात्रों ने इस कहानी को पढ़कर कहानी को समझना और समझकर कोई सरल कहानी लिखने का ప్రయాస్ करना। ఏదైనా సరళంగా ఉండే కథ రాయడానికి ప్రయత్నించడం। ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం। एक राजा था। वह बहुत ही सुंदर महल में रहता था। उसे अपने महल पर बहुत गर्व था। उस महल को देखने संसार के कोने कोने से यात्री आते थे। यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी। उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा। वह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी। एक రాజా తా, ఒక రాజు ఉండేవాడు। అనగనగా ఒక రాజు ఉండేవాడు। అతనికి ఒక సుందరమైన రాజమహల్ ఉండేది। బహుత్ హీ అంటే చాలా, సుందర్ అందమైన, బ్యూటిఫుల్, మహల్ అంటే ప్యాలెస్ భవనము, రాజభవనము ఉండేది అతనికి। సుందర్ మహల్ మే రహతా తా, నివసిస్తూ ఉండేవాడు। ఉసే అప్నే మహల్ పర్ బహుత్ గర్వ్ తా, అతనికి ఆ మహల్ అంటే చాలా గర్వంగా ఉండేది। తాను నిర్మించుకున్న తన అందమైన మహల్ అంటే ఆ రాజుగారికి చాలా గర్వంగా ఉండేది। గర్వ్ అంటే ప్రౌడ్, గర్వంగా ఉండేది। उस महल को देखने संसार के कोने कोने से यात्री आते थे। ఆ మహల్ను అంటే ఆ భవనాన్ని చూడడానికి, ఆ ప్యాలెస్ని చూడడానికి సంసార్ అంటే వరల్డ్, ప్రపంచం నుండి నలుమూలల నుండి, కోనే కోనే అంటే నలుమూలల నుండి, యాత్రి ఆతేతే, కోనే కోనేసే యాత్రి ఆతేతే, అందమైన భవనాన్ని చూడడానికి ప్రపంచంలోని నలుమూలల నుండి యాత్రికులు చూడడానికి వచ్చేవాళ్ళన్నమాట। యాత్రికులు అంటే ట్రావెలర్స్। यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी। ఆ యాత్రికులు తాము ఆ యాత్రను వర్ణిస్తూ, ఆ రాజమహల్ను వర్ణిస్తూ యాత్రా వృత్తాంతము రాశారు। అందులో ఆ మహల్ యొక్క బ్యూటిఫుల్నెస్ అంటే అందం గురించి చాలా బాగా వర్ణించారన్నమాట। అందులో కई बातें लिखी, ఎన్నో విషయాలు రాశారు। అందులోనే उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा అంటే అందులోనే ఒక అందమైన పాటలు పాడే పక్షి గురించి కూడా ఆ వృత్తాంతంలో రాశారన్నమాట।
यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी. ఈ పక్షి చిడియా అంటే పక్షి బర్డ్ మహల్ కే పాస్ వాలే జంగల్ మే మహల్ యొక్క అంటే రాజభవనంకు దగ్గరలో ఉన్నటువంటి అడవి జంగల్ అంటే అడవి ఫారెస్ట్ అడవిలో నివసిస్తూ ఉండేది ఆ పక్షి. రాజభవనం యొక్క దగ్గరలో ఉన్నటువంటి అడవిలో ఆ పక్షి ఉంది అని ఆ యాత్రా వృత్తాంతంలో వాళ్ళు రాశారన్నమాట యాత్రికులు. और बहुत मधुर स्वर में गाती थी. బహుత్ అంటే చాలా, మధుర్ స్వర్ మధుర్ అంటే చాలా మధురంగా. దాని స్వర్ ఎలా ఉంది? స్వర్ అంటే దాని యొక్క ధ్వని సౌండ్. మధుర్ స్వర్ మే గాతి థీ చాలా మధురమైన స్వరంతో పాటలు పాడేది. ఇప్పుడు సెకండ్ పేరాగ్రాఫ్లోకి వెళ్దాం. రాజానే इस चिड़िया को कभी नहीं देखा था. यात्रियों का यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. राजा ने उस चिड़िया को देखना चाहा और अपने सेवकों को बुलाकर कहा, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. जाओ जंगल से उस चिड़िया को पकड़ ले आओ. मैं उसका गाना सुनना चाहता हूँ. राजा ने उस चिड़िया को कभी नहीं देखा था. कभी అంటే ఎప్పుడు కూడా ఆ పక్షిని చూడలేదు రాజుగారు. यात्रियों का यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. ఆ యాత్రికులు రాసినటువంటి యాత్రా వర్ణన ద్వారా ఆ రాజుగారికి ఈ పాటలు పాడే పక్షి గురించి తెలిసినది. పాటలు పాడే పక్షి విషయము రాజుగారికి అప్పుడే తెలిసింది. అంతకుముందు ఎన్నడూ కూడా రాజుగారికి తన రాజ్యంలోనే ఉన్న పాటలు పాడే పక్షి గురించి తెలియదు. రాజానే ఉస్ చిడియాకో దేఖ్నా చాహా. రాజుగారు ఆ పక్షిని చూడాలని అనుకున్నాడు. और अपने సేవకోं को बुलाकर कहा. తన సేవకులను సర్వెంట్స్ ఉంటారు కదా, సేవకు అంటే సర్వెంట్స్, సేవకులను పిలిచి చెప్పాడు. ఏమని? तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. మీరెప్పుడు కూడా నాకు మన రాజ్యంలో ఒక పాటలు పాడే పక్షి ఉందనే విషయాన్ని ఎప్పుడూ కూడా మీరు నాకు చెప్పలేదు. నాకు తెలియదు. మన రాజ్యంలోనే పాటలు పాడే పక్షి ఉందా? ఈ విషయం నాకు తెలియదు ఇన్ని రోజులుగా అని రాజుగారు అన్నారు. జాओ వెళ్ళండి. జంగల్ సే ఉస్ చిడియా కో పకడ్ లే आओ. వెళ్ళండి, అడవికి వెళ్ళి ఆ పక్షిని పట్టుకొని, పకడ్ అంటే పట్టుకొని తీసుకొని రండి. పకడ్ లే आओ. మై ఉస్కా గానా సున్నా చాతా హూ. నేను ఆ పక్షి యొక్క పాటను వినాలని అనుకుంటున్నాను. వెళ్ళండి. अब हम थर्ड पैराग्राफ के बारे में पार्ट 2 में जानेंगे. अच्छा बच्चा, धन्यवाद. खुश रहिए, स्वस्थ रहिए, पढ़ते रहिए.